హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది. పొటాటో వీడియోతో వచ్చానండి. పొటాటో గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మా ఛాలెంజ్లో ఇంకెవరెవరు ఉండారు అనేది చూద్దామా. పద్దు, నవ్య, నేను ముగ్గురం కలిసి చేస్తున్నామండి ఈ ఛాలెంజ్ అనేది. వాళ్ళు ఏం చెప్పారు బంగాళదుంప గురించి ఏంటి అనేది చూడాలంటే నేను కింద లింక్ ఇస్తాను. పద్దుది, నవ్యది వాళ్ళ వీడియోస్ వెళ్ళి చూడండి, చాలా బాగా చెప్తారు వాళ్ళు కూడా. ఎవరికి ఏం చదువుతాము, ఎవరు ఏం చదువుతాము ఎవరికీ తెలియదు, మేము వీడియోలోనే చూసుకోవడమే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది చూసేయండి. ఇక్కడ అనేది నేను చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను, చూసేసి రండి. తర్వాత నేను ఈ ఛాలెంజ్లోకి ఎంటర్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరో తెలుసా? నా పేరు ఏమిటో తెలుసా? నా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఓ తెలీదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. రమేష్ తమ్ముడు పెట్టారు కదండి, చాలా బాగుంది కదా క్లిప్పింగ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. బంగాళదుంప మాట్లాడుతుంటే చాలా బాగుంది, వినాలనిపిస్తుంది కదా. మీకేమనిపించింది, బాగుందా, నచ్చిందా అనేది కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి ఛాలెంజ్లోకి అనేది వెళ్ళిపోదాము. ఛాలెంజ్లో బంగాళదుంప గురించి నేనేం చదువుతాను అనేది చూసేసేయండి. బంగాళదుంప పేరో, మళ్ళీ వచ్చేసి ఇండియా, బంగ్లాదేశ్ ఇక్కడ మొదలైందండి. 8,000 సంవత్సరాల క్రితము ఈ బంగాళదుంప అనేది పండించడం అనేది స్టార్ట్ చేశారు. ఈ బంగాళదుంపలో ఎక్కువ సి విటమిన్, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలో సి విటమిన్ వల్ల చాలా మంచిది మనకి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అపోహ ఏంటి అంటే గనక బంగాళదుంప తినడం వల్ల అరగదు, ఇట్లాంటివన్నీ చాలా మంది అనుకుంటున్నారు. అదేమీ లేదండి, అది అపోహ మాత్రమే అనేది అయితే నేను చెప్తున్నాను. ఇక్కడే చెప్పాను, అపోహ అందరు ఇలా అనుకుంటున్నారు అని. ఇక్కడైతే సి విటమిన్ ఉంది. బంగ్లాదేశ్లో ఎక్కువ పండిద్ది ఇది అనేది. పెరో, బంగ్లాదేశ్, ఇండియాలో ఉంటుంది. మనకి ఇటలీలో కూడా బాగా పండిస్తారండి దుంప అనేది. ఇది దుంప జాతికి చెందింది. బంగాళదుంప అనగానే దుంప జాతికి చెందింది. ఆలు, పొటాటో, బంగాళదుంప, ఇక్కడ వచ్చేసి ఇటాలియన్లో పతాతే అని పిలుస్తారండి. ఇన్ని నేమ్స్తో నాకు తెలిసిన నేమ్స్ అయితే ఇవి. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. బంగాళదుంప అనగానే ఎవరికైనా చాలా ఇష్టమైన వెజ్ ఏంటి అంటే బంగాళదుంప. ఇది చాలా వరకు మనకి ఏ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి కూడా ఎక్కువగా నిల్వ ఉంటుంది. బంగాళదుంప అనేది మనం గాలి తగిలే ప్లేస్లో పెడితే కనుక చిన్న చిన్న మొక్కల్లాగే వస్తుంది, కానీ అది యూజ్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. బంగాళదుంపలో చాలా రకాలు ఉన్నాయండి. చిన్న దుంపలు పైన లోపలంతా బంగాళదుంప పైన రెడ్ కలర్లో ఉంటుంది. నేనైతే అవి కూడా చూశాను. ఇక్కడ బంగాళదుంప రెడ్ కలర్లో కూడా చూశాను. స్వీట్ పొటాటో అంటారు, అది కాదండి, బంగాళదుంపే రెడ్ కలర్లో కూడా ఉంటుంది. బేబీ పొటాటో అని చెప్పి ఉంటుంది. ఇట్లా చాలా, అంటే పొటాటో చిన్నది కానీ బంగాళదుంప వచ్చేసి భూమి లోపల పండుతుంది కదా, పైన వచ్చేసి ఆకులు అనేది వస్తుంది. అది తీగల్లాగా పాకుతుందండి. ఆ తీగల్లాగా పాకేసి అక్కడక్కడ గనుపుల దగ్గర మనకి చిన్న ఏర్లు అనేది వచ్చేసి ఆ ఏర్లు మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ దుంపల్లాగా ఏర్పడతాయి. ఈ విధంగా దుంపలు అనేది చిన్న మొక్క, మనం ఎక్కడైతే మొక్క వచ్చిందో అంతవరకు కట్ చేసి పెట్టేస్తే కనుక ఈ విధంగా వ్యాప్తి అనేది చెందుతూ ఉంటుంది. బంగాళదుంపలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ బంగాళదుంప వచ్చేసి మీకు చాలా విషయాలు తెలిసే ఉంటుంది. బంగాళదుంప దేనికి ఉపయోగపడుతుంది అనేది. మనకి చాలా మంది కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు బంగాళదుంప తినకూడదు అనేది చెబుతారు. కానీ మనకి అది పిండి పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఒంట్లో ఉన్న కొవ్వుని కానీ ఇలాంటిది పీల్చే గుణము బంగాళదుంపకు ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బంగాళదుంప పెట్టకూడదు, అరగదు, వాతం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి డెలివరీ అయిన వాళ్ళకి బంగాళదుంప పెట్టకూడదు, వాళ్ళకి వాతం చేస్తుంది అనేది అపోహలాగే చూడాలి. ఎందుకు అంటే కనుక మనకి ఇక్కడైతే కనుక బంగాళదుంప ప్రెగ్నెంట్ లేడీస్ కానీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ చాలా చక్కగా పెడతారు. ఎలా పెడతారు అంటే బంగాళదుంప నీళ్ళల్లో ఉడకపెట్టేసి 30 minutes కుక్ చేయాలి, ప్రాపర్గా కుక్ అయిపోవాలి. తర్వాత దాన్ని పిండిలాగా చేసేసి దాంట్లో పాలు కలిపేసి కొంచెం సాల్ట్ కలిపేసి పెడతారు. దాన్ని పుర్రే అంటారు, దాని పేరే పుర్రే అండి. చాలా బాగుంటుంది. అది నేను త్వరలో చిన్నపిల్లల రెసిపీలో కూడా చేసి నేను చూపిస్తాను. బంగాళదుంప పిల్లలకైతే ఎలా పెట్టచ్చు అనేది. సారీ.
మన మినీ కిచెన్లో కూడా అది వస్తుంది. పిల్లలకి ఎలా పెట్టాలనేది. బంగాళదుంప వచ్చేసి ఇంకా మీకు ఇంకో విషయం తెలుసా, అద్దాలు నీట్గా కావటం లేదు, అద్దాలు తుడవాలి, బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి అన్నప్పుడు బంగాళదుంప స్కిన్ మనం తీసి పడేస్తున్నాం వేస్ట్గా. ఆ స్కిన్తో అద్దాలు తుడవండి, చాలా నీట్గా వస్తాయి బంగాళదుంప అద్దం తుడిస్తే గనక. ఇంకోటి ఏంటంటే బంగాళదుంపతో ఫింగర్ చిప్స్ చేస్తారు, పొటాటో ఫ్రై చేస్తారు, ఆలు పతాతే ఆలు అను టమోటా కర్రీ చేస్తారు. చాలా విధంగా బంగాళదుంపని చాలా రకాలుగా వాడతారు. డీప్ ఫ్రై చేసి స్నాక్ లాగా తినచ్చు. మళ్ళీ బంగాళదుంప బజ్జీ చేస్తారు, ఆలు బజ్జీ అంటారు. చాలా బాగుంటాయండి. ఎన్ని రెసిపీస్ అంటే అన్ని రెసిపీస్ చేయొచ్చు బంగాళదుంప మీద. ఇంకోటి ఏంటంటే ఫేస్ ప్యాక్ కింద కూడా వాడుకోవచ్చు. ఫేస్ ప్యాక్ కింద ఏంటంటే ఆ బంగాళదుంప నలిపేసి దాంట్లో కొంచెం పాలు కానీ లేదంటే కొంచెం రోజ్ వాటర్ కానీ హనీ కానీ కలిపేసి ఫేస్కి పెట్టండి, చాలా నీట్గా వస్తుంది. మనకి చాలా యూజ్ ఉంటుంది. ఫేస్ అనేది ఇన్సిడెంట్ గ్లో లాగా కూడా వస్తుంది ఈ బంగాళదుంప ఈ విధంగా వాడటం వల్ల. ఇది కూడా చేసుకోవచ్చు. మళ్ళీ బంగాళదుంప చక్రాలు చేయించండి, ఇన్సిడెంట్ చక్రాలు అని చెప్పి. బంగాళదుంపని మనం ఉడకపెట్టేసి దాంట్లో వరిపిండి కొంచెం కలిపేసి చక్రాల్లా చేసేసి ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు. ఇన్ని విధాలుగా బంగాళదుంపను వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటో చెప్పమంటారా, క్యాన్సర్కి బంగాళదుంప మంచి విడుగుడు అంటండి. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బంగాళదుంప రోజు చిన్న దుంప రూపంలో ఏదో విధంగా కాదు, బంగాళదుంప తింటూ ఉంటే డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై కానీ లేదంటే బంగాళదుంప టమాటా కర్రీ రూపంలో కానీ లేదంటే గనక బంగాళదుంప మనం ఉడకపెట్టేసి దాంట్లో మిల్క్ కొంచెం సాల్ట్ కలిపి స్నాక్ లాగా కానీ లేదు బంగాళదుంప కొంచెం హనీ కలిపేసి స్వీట్ టైప్లో కానీ ఇట్లా తింటే గనక చాలా మంచిదంటండి. వాళ్ళకి క్యాన్సర్ని చంపే గుణాలు 100% బంగాళదుంపలో ఉన్నాయి అంటండి. ఇది ఎంతమందికి తెలుసు? నాకు కూడా ఇప్పుడే తెలుసుకున్నానండి దీన్ని. ఇంకోటి ఏంటి, బంగాళదుంపలు అంటే బంగాళదుంప వల్ల మోకాలు పట్టుకుపోతే ఇలాంటివన్నీ అంటారు. అదేమీ లేదండి. బంగాళదుంప చాలా మంచి ప్రోటీన్స్ ఉంది. ఇంకోటి ఏంటో తెలుసా, బంగాళదుంప గురించే చెప్పుకుంటున్నాం కదా, బంగాళదుంప ఆకు ఉంటుంది కదా, ఆకు పప్పులో వేసుకుని కానీ లేదంటే మనకి మునగాకు ఫ్రై చేస్తాం కదా, అలా బంగాళదుంప ఆకు ఫ్రై చేస్తే గనక మంచి ఐరన్ అంటండి ఆకులో. చూసారు కదా మనకి బంగాళదుంపలో ఎంత మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, బంగాళదుంపలో ఎంత యూజెస్ ఉన్నాయి అనేది తెలుసు. నాకైతే చాలా ఇష్టం అండి. రోజు ఏదో ఒక రూపంలో బంగాళదుంప పెడితే అంత ఇష్టంగా తినేది ఏంది వెజ్ అంటే నేను బంగాళదుంప అండి, అంత ప్రాణం నాకు. మీలో ఎంతమంది బంగాళదుంపని ఇష్టపడుతున్నారు? ఎవరైనా బంగాళదుంప ఇష్టపడతారు? బంగాళదుంప బిర్యానీ చేస్తారండి, ఫ్రైడ్ రైసెస్ చేస్తారు, బంగాళదుంప బజ్జీ చేస్తారు, ఇన్ని రకాలుగా బంగాళదుంప యూజ్ చేస్తారు. బంగాళదుంప ఎక్కువగా పొడి నేలలో పండుతుంది. బంగాళదుంప మనకి నేల పొడిగా ఉండాలి, ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా అవసరం లేదు. మనకి వాటర్ లేని ప్లేసెస్లో ఎక్కువ బంగాళదుంప పండియటానికి యూజెస్ ఉంటుంది. ఎందుకు అంటే పొడి నేలలో త్వరగా వస్తుంది, ప్లస్ ఇసుక కలిసిన నేలలో బంగాళదుంప అనేది త్వరగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటో తెలుసా, నేను ఆకు గురించే చెప్పాను. ఆ కాడ ఉంటుంది కదా బంగాళదుంప కాడని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెసరపప్పు బంగాళదుంప కాడలో కలిపి ఫ్రై చేయండి. చాలా మంచి ప్రోటీన్స్ దాంట్లో చాలా యూజెస్ ఉన్నాయంటండి. చాలా మంది మనం అనుకుంటున్నాము బంగాళదుంప పలాని వాళ్ళు తినకూడదు అంటున్నాము, కానీ అది అపోహ అనేది ఈ వీడియో ద్వారా తొలగిపోయి ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మందికి ఇవన్నీ తెలియదు. నేను కూడా మీకోసం అని చెప్పి తెలుసుకొని మా డాక్టర్ గారిని కూడా కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకున్నాకే నేను వీడియోలు అనేవి చెప్తున్నాను. చూశారు కదా మనకి బంగాళదుంప మన ఇండియాలో పండుతుంది, ఇటలీలో పండుతుంది. మేము ఉండే ప్లేస్ ఇటలీ అండి. ఇక్కడ విరివిగా దొరుకుతుంది. బంగాళదుంప నిలవ ఉండే వెజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకేంటంటే కూరగాయలతో పాటు బంగాళదుంపలు తెచ్చుకుంటే ముందు కూరగాయలన్నీ వాడేసిన తర్వాత బంగాళదుంప వాడతాం. ఎందుకు అంటే బంగాళదుంప మనకి నిలవ ఉంటుంది. ఇంటికి తెచ్చాక మనకి 1 వీక్ నుంచి 10 days వరకు బంగాళదుంప హ్యాపీగా నిల్వుంచుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలుగా వచ్చినాయి అనుకోండి, మీకు గార్డెన్ ఉంటుంది, గార్డెన్లో చిన్న పీస్ కట్ చేసేసి ఆ మొక్క వచ్చిన పీస్ వరకు కట్ చేసి గార్డెన్లో నాటేసి పొటాటో హ్యాపీగా వాడుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఉంది బంగాళదుంపలో. చూశారు కదా, మీ అందరికీ ఏమనిపించింది? నేను బాగా చెప్పాను అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అని పెట్టేసి కామెంట్ చేయండి. ఒపీనియన్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. మీకేమనిపించింది, నేను ఎలా చెప్పాను అనేది కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు లింక్స్ పద్దు నవ్య లింక్స్ అయితే నేను కింద ఇస్తాను. వాళ్ళ ఛానల్స్ కూడా చూడండి, వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి అనేది కూడా చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా చెప్పాను అనేది కామెంట్ చేయండి.
మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కొట్టచ్చండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం లేదు, అవన్నీ ఫ్రీయేనండి, చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్.